అహోబిలము పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో, దాని మీద రాజకీయం చేసే వాళ్ళు బాగుపడినలో చరిత్రలో లేదు. ఎందుకంటే అహోబిలం అనేది అందరికీ సెంటిమెంట్. కానీ దేవుడి పేరు చెప్పుకొని బయట చేసే రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, దానికి కంపల్సరీ దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు రెండు మూడు పాయింట్స్ చెప్తాను. దానివల్ల మీకే అర్థమవుతుంది. మేము గత 20 సంవత్సరాల నుంచి అధికారంలో లేము. మేము పార్టీ మారిన తర్వాత ఆ 2 సంవత్సరాలే. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి అధికారం పార్టీలో ఉండింది ఎవరు? గంగుల కుటుంబం. ఏ ఫ్యామిలీ అధికారంలో ఉంటే అటు సైడ్ ఉన్నారని చెప్పుకోవచ్చు. అప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు వాళ్ళే ఉన్నారు, అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. సో అధికారం పార్టీలో మాకన్నా ఎక్కువ ఉండింది అధికారం పార్టీలో వాళ్ళే. సో మీకు అవకాశం దొరికింది ఆ 2 ఇయర్సే. నేను మంత్రిగా ఉన్న 2 ఇయర్స్ నాకు అవకాశం దొరికింది. ఆ 2 ఇయర్స్ ఏం చేయగలిగారు? ఆ 2 ఇయర్స్ లో 6 మంత్స్ నంద్యాల బై ఎలక్షన్ జరిగింది. ప్రచారము, తిరగడము, టికెట్ ఇదంతా 6 నెలలు దానికే అయింది. అదే దాని పాయింట్కి వస్తా. దాని తర్వాత ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు సర్పంచ్ వాళ్ళ వర్గంకి సంబంధించిన వాళ్ళే సర్పంచులు. సో సర్పంచ్ వాళ్ళే, అధికారం వాళ్ళదే, టెంపుల్ వాళ్ళ హయాంలో ఉన్నింది. ఎవరు ఈవోగా వస్తే వాళ్ళే అప్పుడు పెట్టుకొని వాళ్ళ హయాంలో ఉన్నింది. సో దాంట్లో మేము దౌర్జన్యం చేసేదానికి అవకాశమే లేదు. ఫస్ట్ థింగ్. రెండోది, ఏదైతే అహోబిలంలో డెవలప్మెంట్ గురించి నాని మాట్లాడడం అంటున్నారో, అహోబిలంలో ఎక్కువ శాతం రోడ్లు వేసింది ఆ 2 ఇయర్స్ ఇప్పుడు మాత్రమే. రెండోది, అహోబిలం ఇందాక నేను చెప్పినట్టుగా కూడా నిజంగా అహోబిలం డెవలప్ చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉండింటే, నేను మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన ఈ రోప్వే ప్రాజెక్టు ఏదైతే 4 కోట్లు పెట్టిన రోప్వే ప్రాజెక్ట్ నేను తెచ్చినానో అది టెండర్లు అయిపోయినాయి. మంత్రిగా ఉన్నప్పుడే టెండర్లు అయిపోయినాయి. ఆల్రెడీ ఒక కాంట్రాక్టర్కి వచ్చేసింది. సమ్ ఐ థింక్ గుజరాత్ ఎవరో అతను పర్సన్. ఎందుకంటే రోప్వే కాంట్రాక్ట్ చేసేది తక్కువ మంది ఉంటారు స్పెషలైజేషన్ దాంట్లో. సో ఆల్రెడీ వాళ్ళకి వచ్చింది. సో నువ్వు ఎందుకు కంటిన్యూ చేయలేకపోయినావు అహోబిలంలో రోప్వే? ఆల్రెడీ శాంక్షన్ అయ్యి కాంట్రాక్టర్ కి టెండర్ పాస్ అయినప్పుడు కూడా కొనసాగించాలి కదా, ఎందుకు చేయలేకపోయినావు? అదే కాకుండా నేను టూరిజం మినిస్టర్ ఉన్నప్పుడు వర్క్ స్టార్ట్ అయినాయా? ఓన్లీ టెండర్ అలాట్మెంట్ జరిగిందా? టెండర్ అలాట్మెంట్ అయిపోయింది, కాంట్రాక్టర్కి వచ్చింది, పని కొద్దిగా మొదలు పెట్టింటాడు, అయిపోయింది కదా. దాని తర్వాత గవర్నమెంట్ మారింది, అయిపోయింది. నువ్వు ఎందుకు డెవలప్ చేయలేకపోయినావు? సరే, అహోబిలంలో టూరిజం గెస్ట్ హౌస్ కట్టించింది ఎవరు? నేను మంత్రిగా ఉన్నప్పుడు హరిత హోటల్ మేము కట్టించింది, నేను మంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు రూమ్స్ కట్టించేది ఎక్స్ట్రా 30 రూమ్స్ ఎక్స్ట్రా కట్టించింది ఇప్పుడు మా ప్రభుత్వమే. సో మీరు చేసింది ఏం దాంట్లో? కేవలము ఇంకోటి చెప్పాలంటే, ఏదైతే అహోబిలం టెంపుల్ ఫస్ట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నిందో వీళ్ళ హయాంలో మఠం చేతికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎండోమెంట్లో లేదు అది. మేము ఇప్పుడు దౌర్జన్యం చేయడానికి కూడా మేము నిర్ణయాలు తీసుకోవడానికి ఏం లేదు. ఆరోపణలు. ఇంకోటి, వీళ్ళ హయాంలో ఉన్నప్పుడే కాటేజెస్కి అంటే లాడ్జెస్ అహోబిలం ప్రాంతంలో ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకి గ్రామ తీర్మానం లేకుండా, పర్మిషన్స్ లేకుండా అడ్డదిడ్డంగా లాడ్జీలు కట్టి ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు రూమ్స్కి రేట్లు పెట్టేసి దోచుకునేది ఎవరు? వీళ్ళే. మేము వచ్చిన తర్వాత ఒక్క లాడ్జ్కు మేము పర్మిషన్ ఇవ్వలేదే. మొన్న ఆవకాయ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అంటుంటే నాకు అర్థం కాలేదు. కానీ బహుశా టూరిస్టులు వస్తున్నప్పుడు రేట్లు అడ్డదిడ్డంగా పెట్టి వాళ్ళని దోచుకోవద్దు, దానివల్ల మన ప్రభుత్వానికి, మన రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది అని. సో అంత క్షుణ్ణంగా ఆలోచించే వ్యక్తి అని అంటే గ్రేటే. సో అహోబిలంలో ఏదైతే వీళ్ళు ఇంటి దేవుడు అని చెప్పుకొని కరోనా టైంలో ద్వారాలన్నీ మూసేసినా కూడా పూజలు చేయించుకున్నారు వీళ్ళ కుటుంబము. గంగుల ఫ్యామిలీ గారి యొక్క ఇంటి దేవుడుగా వాళ్ళు కొలుస్తారా అని చెప్పుకొని తిరుగుతుంటారు. కరోనా టైంలో అప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి భక్తులకు అందరికీ డోర్లు మూసేసినారు. కేవలం గంగుల కుటుంబంకి మాత్రమే ఆ రోజు పూజలు చేయించినారు గుళ్ళో. మరి అది మిస్యూజ్ ఆఫ్ పవర్ కదా. సో ఇట్లా చాలా జరిగినాయి. అహోబిలంని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాల్సిన అవసరము కర్మ మాకు పట్టలేదు. అహోబిలం అడ్డు పెట్టుకొని ఎంత సంపాదించుకున్నారో, ఎంత దోచుకున్నారో, ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేశారనేది మాకన్నా ప్రజలకు బాగా తెలుసు. కాబట్టే ఈరోజు ప్రజలు ఆ నిర్ణయం ఇవ్వడం జరిగింది.